నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న 15 ఏళ్ల కూలీ వచ్చి బయట మాట్లాడిన మాటలు సంచలనంగా మారినాయి. ఎవరి గురించి మాట్లాడుతా అనుకుంటున్నారా? విజయసాయి రెడ్డి నిన్న బయటకు వచ్చి నేను 2009 నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డికి ఒక కూలీలా పనిచేశాను. ఒక కూలీ ఏ పని అయితే చేస్తాడో, ట్రాక్టర్ దున్నమంటే ట్రాక్టర్ దున్నుతాడు, మట్టెత్తిపోయమంటే మట్టెత్తిపోస్తాడు, చెప్పిన పనిలా చేసుకుంటూ వచ్చాను. ఆ పార్టీని నేను సక్సెస్ వైపు నడిపాను. కానీ 2020కి ముందు దాకా నా పొజిషన్ నెంబర్ 2గా ఉండేది. 2020 దాటిన తర్వాత నా పొజిషన్ 2 కాదు కదా, ఎక్కడుందో నాకు కూడా తెలియదు. ఒక కోటరీ మొత్తం చుట్టుపుట్టి ఈరోజు పందికొక్కుల్లాగా మెక్కుతున్నాయి నా కష్టాన్ని అని చెప్పి ఒక కూలీ బాధ. ఆ బాధ వినటానికి 2 చెవులు సరిపోలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేనేదో పెద్ద సత్యహరిశ్చంద్రుడిని, ఆ రోజు కూలీగా పనిచేసి నేను యజమాని అయిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది, చంద్రబాబు నాయుడిని కూడా ఎంత మాట పడితే అంత మాట అన్నాను అని చెప్పి కూలీ బయటకు వచ్చి బాధపడుతున్న తరుణం. ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో సిట్ వాళ్ళు ఎప్పుడూ ఏటుగా ఉండే విజయసాయి రెడ్డిని ఈసారి కూడా మామూలుగా ఇన్వెస్టిగేషన్ పిలిచారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అరవిందో ఫార్మా నుంచి రాజ్ కేశిరెడ్డికి 100 కోట్లు అప్పిప్పించాడు కాబట్టి. ఇదంతా కాకుండా తను పార్లమెంట్ మెంబర్గా ఉన్న తను ఇక్కడ ఎక్సైజ్ మినిస్టర్ చేయాల్సిన పనులని తను ఎందుకు ఇంటర్ఫియర్ అని సిట్ అతన్ని ప్రశ్నించింది. అట్ ద సేమ్ టైం లిక్కర్ కుంభకోణం రూపకల్పన ఏదైతే జరిగిందో, ఈ ప్రణాళిక మొదటి 3 డిస్కషన్లు విజయసాయి రెడ్డి ఇంట్లోనే హైదరాబాద్లో జరిగిందని చెప్పి కాకినాడ పోర్ట్ ఇష్యూ అప్పుడు విజయసాయి రెడ్డిని సిట్ పిలిచి మాట్లాడుతున్నప్పుడు రాజ్ కేశిరెడ్డి పేరు ముందు అనౌన్స్ చేసిన తరుణంలో విజయసాయి రెడ్డి ఒప్పుకున్న వాస్తవాలు ఇవి. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఉన్నాడు. కానీ ఒక కూలీ పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా ఉంది రాష్ట్రంలో. విజయసాయి రెడ్డి కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చిట్టినాయుడు పొట్టినాయుడు అని చెప్పి పిచ్చి పిచ్చి కారు కోతలని ట్విట్టర్లో పోసాడు. ఈరోజు కూలీగా పనిచేసిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి నేను ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలుగా ఉంటే అన్ని మాటలు అన్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో అప్పుడు నేను ఉండేవాడిని, ఇప్పుడు లేదు కాబట్టి నేను అనలేకపోతున్నాను. ఇదంతా కాకుండా చాలా విడ్డూరంగా కనిపించిన విషయం నాకేంటంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ఎట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడంట. ఏంటో మరి నాకేం అర్థం అవట్లా. ఎట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం పర్ఫార్మెన్స్ కూడా అంత గ్రేట్గా లేదంట. చాలామంది ఈయన గురించి బయట అంటూ ఉన్నారంటే, రండి రండి మీరు పాలిటిక్స్లోకి తిరిగి రండి అని చెప్పి. ఆ అశేష ఆధారణ చూసి కొన్ని రోజుల్లో తన ఏ పార్టీలోకి పొలిటికల్ అరంగేట్రం గురించి అనౌన్స్మెంట్ చేస్తాడు. పాలిటిక్స్లోకి అయితే నేను తిరిగి వస్తాను. సార్చనర్ పార్టీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఏం చేసింది ఏం లేదు అక్కడ. ఒక ఫోటోలు పెట్టి ఒక జీప్ సఫారీ అన్ని పెట్టి ఫోటోలు తీసి నేను హార్టికల్చరిస్ట్ అని చెప్పి ఏదో కొంతకాలం ఉన్నాడు తప్ప, కానీ తన మీద ఇప్పుడు చుట్టుముడుతున్న వ్యవహారాలన్నీ చూసిన తర్వాత పాలిటిక్స్లోకి తిరిగి వస్తాడంట. చాలామంది సొంత పార్టీ పెడతాడని చెప్పి, కొంతమంది టీడీపీలోకి వెళ్తాడని, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీలోకి వెళ్తారని. కానీ నేను వీటిలోకి ఏటీఎల్ను నేనేం చెప్తాను మీకు వచ్చి చెప్తాను, ఏ రకంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశారు. ఇదంతా కాకుండా విజయసాయి రెడ్డి నిన్న లోపల సిట్లో కూర్చుని మనీ లాండరింగ్ ఎలా జరిగిందని పైన ఫ్యాక్ట్స్ కూడా బయటకు అక్కేశాడు. విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి 15 ఏళ్ల కూలీ నిన్న విజిల్ బ్లోయర్ కింద సిట్ ముందు మొత్తం బయటకు అక్కాడు. అసలు 75% దాకా ముడుపుల యుద్ధం జరిగిన లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫేమస్ బ్రాండ్స్ని పక్కన పెట్టి కొన్ని బ్రాండ్స్కి మాత్రం ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే డబ్బులు దంచుకోవడం కోసం అని చెప్పి విజయసాయి రెడ్డి సిట్తో చెప్పాడని ప్రధాన న్యూస్ పేపర్లు ప్రింట్ చేసినాయి ఈరోజు. ఇదంతా కాకుండా చాలా సింపుల్గా ఈ డబ్బులన్నీ ఎలా తరలించారు అని అడిగితే దానికి కూడా విజయసాయి రెడ్డి బాంబే నుంచి తరలించాము, షెల్ కంపెనీలు ఎలా పెట్టారు అని చెప్పి మొత్తం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తే సిట్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఢిల్లీ హెడ్ ఆఫీస్కి స్కాన్ చేసి ఇది ప్రధాన కీలకమైన ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయాలని పంపించడం కూడా అయిపోయింది. ఇదంతా కాకుండా బయటకు వచ్చి మాట్లాడిన 15 ఏళ్ల కూలీ విజయసాయి రెడ్డి ఈరోజు లిక్కర్ కుంభకోణంలో నన్నెందుకు అంటున్నారు, నేను ఓన్లీ అప్పిప్పించాను అంతే, అప్పు ఇవ్వలేదు, ఓన్లీ పక్కన నుంచి అప్పిప్పించిన నాకు ఈ పరిస్థితి ఏంటని కూడా ఫీల్ అయ్యాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి వీళ్ళందరినీ అడగాల్సిన ప్రశ్నలు ఇవి. లిక్కర్ కుంభకోణం వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ కూలీ నిజాయితీగా మళ్ళీ బయటకు వచ్చి ఇంకో విషయం ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు ఇలాంటివి జరిగినట్టు కూడా తెలిసి ఉండదు. అరే వా, లోపలేమో బాంబే నుంచి డబ్బులు ఎలా పంపించారన్న డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి కూలీ మాట్లాడిన విజయసాయి రెడ్డి యజమానికి మాత్రం తెలిసి ఉండదు. కానీ రాష్ట్రంలో 75% దాకా లిక్కరు గవర్నమెంటే ముడుపుల యుద్ధం చేసి లిక్కర్ కుంభకోణం ఒకటి జరిగింది, డబ్బులు దంచుకోవడానికే ఈ యుద్ధం చేశారు, 75% వాళ్ళ ఓన్ డిస్టరీస్కి ఇప్పించారు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడాడు. ఎలా చూడాలి ఈ పర్స్పెక్టివ్ని?
ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే తన ఎగ్జిస్టెన్స్ కోసం తాపత్రయపడుతున్న ఒక వ్యక్తిలా కనిపించాడే తప్ప ఎట్ ద సేమ్ టైం ఇతను కూర్చుని జగన్మోహన్ రెడ్డి చాలా ఇన్నోసెంట్ పర్సన్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడండి, అది జనాలు ఎవరు నమ్మరు. విజయసాయి రెడ్డి యూఆర్ టూ ఓల్డ్ టు టాక్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ నో, యూఆర్ టూ ఓల్డ్, వెళ్ళిపోయావు ఎప్పుడు పాలిటిక్స్ నుంచి. ఈయన లిక్కర్ కుంభకోణం గురించి న్యూస్ పేపర్లో వస్తున్న కథనాలు చదువుకొని తెలుసుకుంటున్నాడంట. మళ్ళీ మనీ లాండరింగ్ బాంబే నుంచి ఎలా జరిగినాయి, షెల్ కంపెనీ నుంచి ఎలా వెళ్ళి ఎలా దాటిచ్చారనే విషయాలను తెలుసంటే, కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియదంట. మరి అంతిమ లబ్ధారుడు ఎవడు? అది రాజకేశ్ రెడ్డిని అడగాలి. కింగ్ పిన్ రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగాలి. అదే రాజకేశ్ రెడ్డికి మళ్ళీ అరవింద ఫార్మా నుంచి 100 కోట్లు ఇప్పించేది విజయసాయి రెడ్డి. లిక్కర్ కుంభకోణం జరిగింది, ఇది ముడుపుల యుద్ధం అని చెప్పేది విజయసాయి రెడ్డి. రాజకేశ్ రెడ్డి పేరు బయటకు అనౌన్స్ చేసింది విజయసాయి రెడ్డి. విజిల్ బ్లోయర్ కింద ఉంది విజయసాయి రెడ్డి. దిస్ మీన్స్ వాట్? లిక్కర్ కుంభకోణం ఒకటి జరిగింది, జరిగి తీరింది. ఈరోజు మిథున్ రెడ్డిని సిట్ ఇన్వెస్టిగేషన్కి పిలిచింది. ఇదంతా కాకుండా విజయసాయి రెడ్డి బయటకు వచ్చి హారతి కర్పూరం ఇచ్చింది ఎవరికి? నరేంద్ర మోడీ గారికి. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అంటే నువ్వు ఏ పార్టీలో జాయిన్ అవుతావు? ఒకవేళ బీజేపీకి వెళ్ళావు అనుకో, కూటమిలో ఉంది బీజేపీనే కదా. కూటమి ప్రభుత్వ పాలన నీకు నచ్చలేదంటే బీజేపీ పాలన కూడా నీకు నచ్చినట్టే కదా. మరి బీజేపీలో ఎలా జాయిన్ అవుతాడు? ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్నా ఆ హారతి కర్పూరం వేస్టే కదా, ధూపదీప నైవేద్యాలని వేస్టే కదా. ఏ రకమైన జ్యువెల్ టోన్కి దారితీస్తుంది ఇది. సో కూలీ సినిమాలో రజనీకాంత్ లాగా ఎంట్రీ ఇద్దాం అనుకున్న విజయసాయి రెడ్డికి తిరిగి పొలిటికల్ అరంగేట్రం చేస్తే అంత హవా ఉంటుందా, లేకపోతే పక్కకెళ్ళి ఆడుకో అమ్మన్నట్టు చూస్తారనే విషయం కూడా ఎవరికి ఇంకా తెలియదు. కానీ ఈ విజయసాయి రెడ్డి మదిలో ఒకప్పటి తన యాజమాని అయిన జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ మాత్రం తగ్గినట్టు కనపట్లేదు. కానీ లోపల సిట్కి మాత్రం మొత్తం దుమ్ము దులిపేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు బయటకు వస్తున్న వార్తలు ఈరోజు పేపర్స్ ప్రింట్ కొట్టేసినాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవడు? ఎవడు ఈ రాష్ట్రాన్ని మేసింది? ఎవడు చెప్తే ఇవన్నీ జరిగినాయి? ఎక్సైజ్ మినిస్టరా, లేకపోతే చీఫ్ మినిస్టర్ చెప్తే జరిగినాయా, లేకపోతే ఎవరు చెప్తే జరిగినాయి అన్న విషయం ప్రజల ముందుకు రావాలి కదా. ఈ ఇన్వెస్టిగేషన్ దూరంలోనే ఆ అంతిమ లబ్ధాన్ని తీసుకొచ్చి జగనాల ముందు ఎండేయటానికి సిట్ ఒక్కొక్కరిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాంట్లో 15 ఏళ్లుగా కూలీగా పనిచేసిన విజయసాయి రెడ్డిని కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అతను ఈ మాట ఆ మాట అని కాకుండా కోటరీ ఉంటే కోటరీ ఆ కోటరీలో ఆయన ప్లేస్ లేకపోతే ఆయన బయటకు వచ్చాడు, అది కూడా ఓడిపోయిన తర్వాత. ఎలా అర్థం చేసుకోవాలి ఎవరికి అర్థం కాదు. పవర్లో ఉన్నంత కాలం విచ్చలవిడిగా మాట్లాడాడు, కానీ నాతో మాట్లాడించింది యాజమాని వల్ల నేను మాట్లాడాను అంటాడు. యాజమానితో మాట్లాడించినప్పుడు యాజమాని లిక్కర్ కుంభకోణంలో ఆయన డైరెక్షన్ లేకుండా జరిగిందని జనాలు ఎలా నమ్ముతారు? ఇది కూడా ఆలోచించాలి కదా. యాజమాని కొన్ని విషయాల్లోనే వస్తాడా, కొన్ని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వడా? అదేలా మద్యాన్ని తీసుకెళ్ళి తాకట్టు ఎందుకు పెట్టారు, మద్యపాన నిషేధం చేస్తా అని? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈయన దగ్గర సమాధానం ఉండవు. ఎందుకంటే అవన్నీ మీరు ఎక్సైజ్ మినిస్టర్ని అడగని అంటాడు. కానీ లిక్కర్ సంబంధించిన రూపకల్పన ప్రతి దాంట్లోనూ ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను రాజకేశ్ రెడ్డికి అప్పు ఇప్పించలేదు, నాకు నేనుగా ఇప్పించుకున్నాను. దాంట్లో మళ్ళీ బయటకు వచ్చి ఇదివరకు మీటింగ్స్లో కొన్ని దానికి వడ్డీ రాలేదు, కొన్ని దానికి వడ్డీ వచ్చిందని బాధలు కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. సో వీ డోంట్ హ్యావ్ టు బీ కన్సర్న్ అబౌట్ హిస్ ఇంట్రెస్ట్. అతనికే లేదు, ఒక మీడియేటర్ బ్రోకర్గా నేను డీల్ చేస్తాను అన్నాడు కాబట్టి. సో మీరందరూ కూడా ఈ 15 ఏళ్ల కూలీ బాధ, నేను కూలీని నేను ఒప్పుకున్నాడు కాబట్టి ఇన్నిసార్లు అనాల్సి వస్తుందండి. లేకపోతే రెగ్యులర్గా విజయసాయి రెడ్డి ఇస్ నెంబర్ 2 అనేవాళ్ళు. సోషల్ మీడియాలో ఈరోజు అందరూ విజయసాయి రెడ్డి నెంబర్ 2 అని వైకాపా వాళ్ళందరూ వేసి గుద్దుతున్నారు. నాకు ఇది నచ్చట్లేదు, ఉన్నప్పుడు నెంబర్ 2 కాదు, నా పరిస్థితి ఎక్కడో ఉంది, ఇప్పుడు A2 అని చెప్పి మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని కూడా చెప్పాడు. సో A2 కానీ A2 గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.